अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुण्यां तुलसी काननोद्भवां पाण्ड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు 9 మంది గోపబాలికల్ని మేలుకొల్పి ఈరోజు పాసురంలో 10వ గోపబాలికల్ని మేలుకొల్పుతాం. ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 15వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పాసురంలో ఉన్నటువంటి అర్థాలని మనం చూద్దాం. ఇప్పటిదాకా ఈ రోజుతోటి తిరుప్పావ యొక్క ఒక భాగం పూర్తయినట్టు. అంటే భగవద్భక్తులను మేలుకొలుపుట. మనం మేలుకొల్పే ఈ భాగవతోత్తములందరూ కూడా, ఆచార్యులందరూ కూడా ఏమనుకున్నాం, మనం ఆచార్యుల లాంటి వాళ్ళు అనుకున్నాం కదా. వాళ్ళందరూ కూడా పరమ భగవద్భక్తులు, పరమ భాగవతోత్తములు అన్నమాట. కాబట్టి ఇప్పటిదాకా 9 మందిని మేలుకొల్పాం కదా. ఇప్పటిదాకా కూడా మనకి ఆండాళ్ళ తల్లి ఏం చెప్పారు? మనం పరమాత్మ వైపుకి వెళ్ళాలి అంటే ఏ ఏ గుణాలను అలవరుచుకోవాలి, ఏ ఏ గుణాలను మనలో పెంపొందింపు చేసుకోవాలి, మనం ఏ ఏ గుణాలు లేకుండా ఉండాలి అంటూ చాలా రకాలైనటువంటి విషయాలు చెప్పారు. అంటే భగవద్భక్తుల విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, అలాగే ఇంకా ఏమైనా 1, 2 దోషాలు ఉంటే ఈరోజు పాసురంలో ఆ దోషాలు కూడా ఎలా పోగొట్టుకోవాలో మనకి పరమాత్మకి చెప్తారనమాట. పరమాత్మ విషయంలో చెప్తారు. అంటే చూడండి, మామూలుగానే దోషాలు అని అనుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా ఏదో దోషం ఉంటుంది. ఎవరో కూడా పరిపూర్ణమైన వ్యక్తి అవరు. ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంది. నా కశ్చిన్నా పరాధ్యతి అంటారు. అంటే దోషం లేని వాళ్ళు ఉండనే ఉండరు. కొంతమంది చేసిన తప్పును ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. అది చాలా గొప్ప విషయం. చేసిన తప్పును ఒప్పుకొని అపరాధ క్షమాపణ చెప్పుకోవడం అంటే చాలా గొప్ప విషయం. అలా కాకుండా కొంతమంది అయితే ఒప్పుకోరు. కొంతమంది ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి మనల్ని, నిజంగా ఆ తప్పు మనం చెయ్యకపోయినా వాళ్ళతో వాదించకూడదుట. పోన్లే అంటే అన్నాళ్లే అనుకుని చెయ్యని తప్పును కూడా తను స్వీకరించి అవతల వాళ్ళని క్షమించేయాలట. కానీ వాళ్ళతో నేను చేయలేదా పని, నువ్వే చేసావు అంటే నువ్వే చేసావు, నేను చేయలేదంటే నేను చేయలేదు, అలా వాదించకూడదు. అది భగవద్ విషయానికి ముఖ్యమైన అవరోధంట. ఒక వైష్ణవ భక్తుడికి ఉండవలసిన లక్షణాలలో ఇది పరాకాష్ఠ లక్షణం. ఒకవేళ ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా మన తప్పులు లేకపోయినా ఆ తప్పును ఒప్పేసుకోవాలి అని చెప్తున్నారనమాట ఈ పాసురంలో. అంటే అప్పుడే మనలో ఉన్నటువంటి అహంకారం పూర్తిగా నశించిపోతుంది. అహంకారం పూర్తిగా నశిస్తేనే పరమాత్మ మనకి ప్రత్యక్షం అవుతారు. అహంకారం ఏ లేస మాత్రమైనా ఉండకూడదు. లేస మాత్రమైనా సరే మనలో ఉన్నటువంటి అహంకారం అస్సలు ఉండకూడదు. ఇది చాలా విశిష్టమైనటువంటి లక్షణం. భట్టర్వారు అంటే మన గోదా తల్లి యొక్క తండ్రి గారు. మనం మొన్న చెప్పుకున్నాం కదా విష్ణు చిత్తులు అని. విష్ణు చిత్తుల వారు ఎప్పుడూ పరమాత్మ దగ్గర అపరాధ క్షమాపణ చెప్పుకునేవారట. నేను అవినయంగా ఉంటాను, అమర్యాదగా ఉంటాను, నేను చాలా దుష్ట ఆలోచన కలవాడిని. ఆయన చాలా మంచి ఆయన చరిత్ర చెప్పుకున్నాం కదా. కానీ ఆయనలో లేని గుణాలు కూడా ఉన్నాయి అని చెప్పుకొని పరమాత్మ దగ్గర అపరాధ క్షమాపణ కోరుకునేవారట. ఒకసారి ఆయన అలాగా నేను కృతజ్ఞుణ్ణి, దుర్మార్గుణ్ణి, అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాను అని తనలో లేని గుణాలని పరమాత్మ దగ్గర చెప్పుకుంటూ ఉంటే పక్కన ఉంటారు కదా జనాలు, నాలాంటి వాళ్ళు ఏమంటారంటే, కరెక్టే, నువ్వు అమర్యాదవే, నువ్వేమో దుర్మార్గుడివే, నువ్వు దుష్టుడివే, వెటకారం అనమాట. అలా అంటే వెంటనే ఆయన కోపగించుకోకుండా, మీరు నా యొక్క ప్రవర్తనను సరిదిద్దారు, మీకు చాలా నమస్కారం, నాలో ఉన్నటువంటి దుర్మార్గాలు నాకు చెప్పారు, నాకు మహా ఉపకారం చేశారు, మీకు అనేక నమస్కారాలు అన్నట్ట. అంటే అక్కడ కూడా చూడండి ఎంత వినయంగా ఉన్నారు ఆయన. అంటే అటువంటి వినయం భక్తులకు ఉండేటటువంటి పరాకాష్ఠ లక్షణం అట. అలాగే చూడండి, మన రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళినప్పుడు భరతుల వారు చాలా బాధపడతారు. ఎలా బాధపడతారు? మందర, కైక, దశరథుడు వీళ్ళ ముగ్గురే కదా రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళడానికి కారణం. మందరేమో ఎక్కించింది కాబట్టి, కైకేమో కోరరాని కోరికలు కోరింది కాబట్టి,
దశరథ మహారాజు వాటిని ఇచ్చేశారు కాబట్టి అందుకని వెళ్ళారు. కానీ భరతుల వారు వాళ్ళ ముగ్గురిని ఏమనలేదుట, ఇదంతా నా పాపమే, నా మంధరాయ నచ మాతురస్యాహ, మంధర కారణం కాదు, మా తల్లిగారైనటువంటి కైక కూడా కారణం కాదు, దోషోన రాజ్ఞో నచ రాఘవస్య, దశరథ మహారాజు కారణం కాదు, నేను ఎప్పుడో చేసుకున్నాను చూసారా పాపం, ఆ పాపమే కారణం, నాకున్నటువంటి పాపం వల్లే ఈరోజు రామచంద్రమూర్తి అలా అడవులకు వెళ్ళవలసి వచ్చింది, నాది దోషం వాళ్ళ ముగ్గురిది కాదు అన్నట్టు. అంటే వాళ్ళ ముగ్గురిది దోషం అయినా సరే వాళ్ళ ముగ్గురిని నిందించకుండా ఆ దోషం తన మీద వేసుకుని బాధపడ్డాడు చూడండి భరతుడు, అది గొప్ప లక్షణం అట. అలాగే సీతమ్మ వారు కూడా ఒక సందర్భంలో రామచంద్రమూర్తి సీతమ్మ వారిని అరణ్యానికి వెళ్ళే సందర్భంలో అంటారు, నువ్వు ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండు, నేను అరణ్యానికి వెళ్తాను, నువ్వెందుకు అలా అరణ్యంలో ఉండలేవు అని సీతమ్మ వారిని వారిస్తారు అరణ్యానికి రాకుండా, అయోధ్యలోనే ఉండమని. అంటే అమ్మవారు అంటారు ఒప్పుకోరు, నేను నువ్వు ఎక్కడుంటే అక్కడే వస్తానని చెప్తూ అంటారు, ఓ మీరు కనుక ఇప్పుడు నన్ను తీసుకెళ్ళలేదనుకోండి మా నాన్నగారు ఏమంటారు, నన్ను ఒక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశారని అనుకుంటారు, భర్త కనీసం తన భార్యని రక్షించుకోలేని ఒక అసమర్థుడికి ఇచ్చి పెళ్లి చేశారు మా నాన్నగారు అనుకుంటారని అనేస్తారు అమ్మవారు. అనేసేసరికంటే ఏం లేదు, ఆయనతో పాటు వెళ్ళాలని, అది చిన్న తప్పుట, అది ఒక అపరాధమే, మరి పరమాత్మని దూషించకూడదు కదా, అలాగా అది ఒక అపరాధమే. మరి తర్వాత ఏం చేశారు, పంచవటిలో ఉన్నప్పుడు లక్ష్మణస్వామి దగ్గర ఏం చేశారు, ఆవిడ లక్ష్మణస్వామిని కాపలాగా అమ్మవారికి రక్షణగా పెట్టి రామచంద్రమూర్తి ఆ బంగారు లేడిని తరుముకుంటూ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామికి సీతమ్మ వారికి కూడా రామచంద్రమూర్తి గొంతులో వినపడినట్టుగా ఒక కేకలు వినపడతాయి, హా లక్ష్మణ హా లక్ష్మణ అని. వినపడినప్పుడు అది మారీచుడే మాయా గొంతుకుతో అరిచాడు, కానీ అలా చెప్పినా సరే లక్ష్మణస్వామిని అవమానించి అనుమానిస్తారు అమ్మవారు. అనుమానించమే కదా, తక్షణం నువ్వు వెళ్ళు అంటే ఒప్పుకోడు, నేను ఇక్కడే ఉంటాను అంటే చాలా మాటలు అనేస్తారు. అంటే అప్పుడు చెట్ట చివరికి లక్ష్మణ రేఖ అని చెప్పి ఒక రేఖ గీసి అది దాటి రావద్దమ్మా ఎట్టి పరిస్థితులలోనూ, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తారు ఆయన. అప్పుడు లక్ష్మణస్వామిని దూషణ చేశారు కదా, అది పెద్ద అపరాధం. అంటే పరమాత్మ తనని దూషించినా ఊరుకుంటారేమో కానీ భాగవత అపరాధం అస్సలు చేయకూడదు. అందుకని కొద్దో గొప్ప నేను చేసిన పాపమే నా ఈ అశోకవనంలో ఉండడానికి కారణమైంది అని సీతమ్మ వారు బాధపడతారనమాట. దానికి నా పాపమే కారణం, కొద్దో గొప్ప పాపం చేశాను, ఆ కొద్ది పాపం ఏంటి, రామచంద్రమూర్తితో మాట్లాడడం, పెద్ద పాపం ఏంటి, లక్ష్మణస్వామిని అవమానించడం, ఆ రెండు పాపాలు చేశాను కాబట్టి అలాగా చేసిన తప్పు ఒప్పేసుకోవాలి, చేసిన తప్పు ఒప్పుకుంటే అది ఉత్కృష్టమైన స్థితిట. అలాగే చెయ్యని తప్పైనా సరే ఎవరైనా మన మీద నిందారోపణ చేస్తే ఆ నిందారోపణ కూడా మనం ఒప్పుకుంటే ఆ స్థాయికి మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా పరమాత్మ సంశ్లేషణ భాగ్యం మనకి కలిగి తీరుతుంది అని చెప్తున్నారు. ఈ పాసురంలో అటువంటి గోప బాలికని మనం లేపుతారు. వీళ్ళు నిన్నటి రోజున ఏం చేశారు, శంఖ చక్రధర పుండరీకాక్ష గదాధర అనుకుంటూ కీర్తించుకుంటూ వస్తున్నారు కదా, వీళ్ళ కీర్తన లోపల నిద్రిస్తున్నటువంటి గోపబాలికకి వినిపించి ఆవిడ కూడా వీళ్ళతో పాటు గొంతు పలుకుతూ లోపల లోపల హమ్మింగ్ అంటాం కదా, ఏదైనా ఒక పాట వినపడింది అనుకోండి ఆ పాటతో సహా మనం కూడా గొంతు కలుపుతాం, అలా పాడుకుంటూ తన్మయత్వంతో ఉందిట. అటువంటి గోపబాలికని వీళ్ళు అపార్థం చేసుకున్నారట, అపార్థం చేసుకుని ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు ఆవిడతోటి, లోపల నిద్రిస్తున్నటువంటి గోపబాలికతో కొంచెం పరుషంగా మాట్లాడతారట. ఈ రోజు మనం ఆ లోపల ఉన్నటువంటి గోపబాలికతో వీళ్ళు ఎలా మాట్లాడారు, ఆమె లేచిందా లేదా, ఈ రోజు మనం ఏ భగవన్నామాన్ని కీర్తించాలి, ఒక అత్యద్భుతమైన ఆళ్వార్లోనే మంచి ఆళ్వార్ అంటే చాలా గొప్ప ఆండాల్ తల్లి ఎలాగైతే తన శరీర త్యాగం చేశారో అటువంటి త్యాగం చేసిన ఒక గొప్ప పరమ భాగవతోత్తములైనటువంటి ఒక ఆళ్వారి విశేషాంశం కూడా ఈ రోజు పాసురంలో చెప్పుకుందాం. పాసురంలోకి వెళ్ళబోయే ముందు ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎల్లే ఇళంకిలియే ఎన్న మురంగుదియో సిల్లేన్ రళయ్యేన్ మిన్ అంగే మీర్ పోదరుగిன்றேன் வல்லேவுன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயுடிகா ஒல்லே நீ போதாய் ஒன்னக்கென்ன வேருடையை
எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனி கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்திருக்க வெள்ளானை மாய்னை பாடேல் ஒரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సరే, వీళ్ళు కీర్తన చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇది లోపల ఉన్న గోప బాలికకి బయట ఉన్నటువంటి మన గోదా గోపికలకి మధ్య సంభాషణ రూపంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఏమమ్మా ఓ ఈవిడ హమ్మింగ్ బయటికి వినబడింది. లోపల ఈవిడ పుండరీకాక్ష, శంఖధర, చక్రధర అని బయట వాళ్ళు కీర్తిస్తున్న కీర్తనకి తను కూడా గొంతు కలిపి పాడడం బయట వాళ్ళకి వినబడింది. చక్కగా చాలా మంచి మాధుర్యం కలిగినటువంటి గొంతుట. ఎవరైనా చక్కగా మాట్లాడారనుకోండి, చిలక పలుకులు పలికింది అంటాం కదా. అందుకని ఓ లేత చిలుక, నువ్వు చాలా మాధుర్యంగా పాడుతున్నావు కదా, నువ్వు ఒక్కదానివి పాడుకుంటూ ఆ లోపలే ఉండిపోతావా ఏంటి, బయటికి రా. ఇప్పటిదాకా మేము లేకపోతే నువ్వు పాడుకున్నావు ఒక అర్థం ఉంది, మేము వచ్చాక కూడా నువ్వు అలాగే సంకీర్తన చేసుకుంటూ లోపలే ఉండిపోతావా, మేము వచ్చావని తెలిసినా కూడా నువ్వు బయటికి రావా. ఇలా సంభాషణ రూపంలో మాట్లాడుకుంటారు. మాట్లాడుతూ లోపల ఉన్నామంటుంది, నేను వచ్చి ఏం చెయ్యాలి అంటే, ఏం చేస్తావేంటి, ఏం చెయ్యాలి అంటావేంటి, కృష్ణ పరమాత్మని కీర్తించాలి కదా, బయటికి రా. అందరూ వచ్చేసారా అని అడుగుతున్నా, అందరూ వచ్చేసారు, కావాలంటే వచ్చి చూసుకో. ఇలా సంభాషణ రూపంలో ఉంటుంది. అసలు దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఓ లేత చిలుక అంటూ అంటున్నారు కదా సంబోధన. అంటే లేత చిలుక ముదర చిలుక అని ఉంటాయేంటి? అక్కడ మనకి ఇంతకు ముందు పాసరంలో లేగ దూడలు, లేత వయస్సు గల దూడలు అని చెప్పి ఉపమానం చెప్పారు. అంటే చిన్న వయస్సులోనే అపార జ్ఞానం ఉన్నటువంటి పండితులను ఉద్దేశించామాట. ఇక్కడ కూడా అంతే. లేత చిలుక అంటే వయస్సు చిన్నదే, కానీ జ్ఞానం మాత్రం అపారం. అపార జ్ఞానవంతురాలైనటువంటి గోపబాలిక. మరి చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల అయినప్పుడు అందరికంటే చిన్నది, అందరికంటే ముందే లేచేయాలి. అందరికంటే ముందే లేచి తను కదా అందరి ఇంటికి వెళ్ళాలి. కానీ ఈవిడేం చేస్తోంది, అందరింటికి వెళ్లకుండా ఈవిడ లోపల ఉండి వీళ్ళు పాడుకుండే పాటలన్నీ ఆవిడ పాడుకుంటోంది మనసులో. అది చూస్తారు. అదేంటమ్మా నీ గొంతు అంత మాధుర్యంగా ఉంది, చాలా అందంగా పలుకుతున్నావు, నీ పలుకు బాగుంది, నీ గొంతు బాగుంది, నీ పాట బాగుంది, అంతా బాగానే ఉంది, కానీ నువ్వు లోపల పడుకోవడమే ఏం బాలేదు. శ్రీకృష్ణ అనుభవం నీకు ఒక్కడికేనేంటి, మాకు కూడా కావాలి కదా. నువ్వేం చెయ్యాలి, అంత చిన్నదానివి, నువ్వు లేచి మా గోష్ఠిలో చేరి మా అందరితో కలిసి భగవద్ అనుభవాన్ని పంచుకోవాలి. భగవంతుని యొక్క అనుభవాన్ని ఎప్పుడు ఒక్కళ్ళే ఆస్వాదించకూడదు, నలుగురికి చెప్పడం ద్వారా ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. అందుకని నువ్వు ఆ ఒక్క ఆనందాన్ని నువ్వొక్కదాన్ని అనుభవించకూడదు, మాతో కలు, మా గోష్ఠిలో చేరు. ఆ తీయదనం ఎందుకు వచ్చింది, నీ కంఠంలో మాధుర్యం ఎందుకు వచ్చింది, పరమాత్మ గురించి పాడుతున్నావు కాబట్టే కదా. మన పాట బాగుంది అంటే అది పరమాత్మ దయ వల్ల బాగుంది. అందుకని ఆ మాధుర్యం ఇంకా బాగుండాలి అంటే నువ్వు వచ్చి మా గోష్ఠిలో చేరు. మేము రాకముందు నువ్వు ఏదో పాడుకున్నావు అంటే పర్వాలేదు, కానీ మేము ఇప్పుడు నీ గుమ్మం దగ్గరికి వచ్చేసాం కదా, నీ గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా పాట పాడుకుంటూనే ఉంటూ మాతో కలవకుండా, మాతో మాట్లాడకుండా ఉండడం నీకేమైనా బాగుందా అమ్మా? నువ్వు మాతో కలిస్తే కదా మా హృదయంలో ఉన్నటువంటి తాపం కూడా తగ్గుతుంది. వీళ్ళకి హృదయ తాపం ఎందుకు వచ్చింది, కృష్ణ పరమాత్మ నుంచి దూరం అయిపోయారు కాబట్టి. అంటే కృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆనందంతో వచ్చినటువంటి విరహ తాపం వీళ్ళకి చాలా విరహంగా ఉంది. ఎప్పుడెప్పుడు యాంగ్జైటీ, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ప్రోటోకాల్ ఉంటుంది, వీళ్ళందరినీ వదిలి వెళ్ళడానికి లేదు. మనకు ప్రతిదానికి ఒక ప్రోటోకాల్ అని అంటూ ఉంటుంది. ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించి తీరవలసిందే ఎవరైనా సరే. అది భగవద్ విషయంలో కూడా అంతే. మరి భాగవత భక్తుల్ని విస్మరించి పరమాత్మ దగ్గరికి వెళ్తే పరమాత్మ ఏమి హర్షించడు. అందుకని ఈ భాగవత భక్తులందరినీ కూడుకుని వెళ్ళాలి కదా. అని మేము వచ్చాం కదమ్మా, మా తాపం కూడా పోయేలాగా నువ్వు రా అంటే వీళ్ళ మాటలు కొంచెం లోపల ఉన్నటువంటి బాలికకి మనసుకి కాస్త నొప్పి కలిగే. ఇంతలా మాట్లాడుతున్నారేంటి, నేను నిద్రించలేదు కదా, పాట పాడుకుంటున్నాను కదా, కానీ వీళ్ళేమనుకుంటున్నారు, పరమాత్మతో రమిస్తూ నేనేదో పాడుకుంటున్నాను అనుకుంటున్నారు. వీళ్ళని అపార్థం చేసుకున్నారు. నేను పడుకోలేదు, పైగా లేత చిలుక నీ గొంతు చాలా బాగుంటుంది అని స్తుతులు చేస్తున్నారు.
చూడండి, మీకు ఇంతకు ముందు భాషల్లో చెప్పుకున్నాం మన స్థిత ప్రజ్ఞల లక్షణాల్లో తుల్య నిందా స్థితిర్మోని సంతుష్టో ఏన కేనచిత్. వాళ్ళు స్థితప్రజ్ఞులైన వాళ్ళు ఎలా ఉంటారంటే తిట్టినా పొగిడినా సమస్థితిలో ఉండాలి. వాళ్ళని నిందా స్థుతులని సమభావంతో స్వీకరిస్తారు. వాళ్ళకి పొగిడేశారు కదా అని చెప్పి ఆహా ఓహో అని పొగిడితే పొంగిపోరు. వాళ్ళు పొగిడితే పొంగిపోరు, అలాగే నిందిస్తే తుంగిపోరు. సమభావ స్థితిలో ఉంటారనమాట. అలాంటి స్థితిలో ఉండాలి వీళ్ళు. మరి పొగుడుతున్నారు కదా, పొగిడేసరికి వీడికి కొంచెం బాధ కలిగిందిట. అదేంటర్రా అలా మాట్లాడతారు, అంత పరుషంగా మాట్లాడకండి, మీరు నన్ను అంత కష్టంగా మాట్లాడకండి అంటూ చెప్తున్నారనమాట. లోపల ఉన్నటువంటి గోపబాలిక భగవద్ విషయం మీద తన్మయురాలే ఉండలేదు. ఆవిడ ఎలాగా వీళ్ళ పాటలను అనుకరిస్తూ పాడుకుంటున్నటువంటి విషయంలో ఉంది తప్పితే భగవద్ విషయంలో ఇంతకు ముందు గోపబాలికలు చూడండి ఆ ధ్యానావస్థలో ఉండిపోయి అక్కడ సహస్రారంలో శ్రీకృష్ణ పరమాత్మతో క్రీడిస్తూ ఉన్నటువంటి అవస్థలో ఈవిడ లేరు. ఈవిడ ఎలా ఉన్నారు, బయట ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ కీర్తనని పాడుతుంటే అది విని ఆ కీర్తనలో తన్మయత్వంలో ఉన్నారు. ఆవిడ ఆ పాటలో ఆ తన్మయత్వంలో ఉన్నారు. అందుకని చెప్పి ప్రశంసను ఓర్చలేకపోయింది ఈవిడ. పొగిడితే వీడికి చాలా బాధ వచ్చేసింది. ఏంటి ఇలా పొగుడుతున్నారు నన్ను, నన్ను పొగడకండర్రా, అలా నేను భరించలేకపోతున్నాను అంటూ. అవును, నువ్వు ఎలా అయినా మాటలో నేర్పరిదానివి. మనం అంటాం కదా, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, అమ్మో నీతో మాట్లాడలేవు, నీ మాటకి మాట సమాధానం చెప్పేస్తావు, నీతో మాట్లాడాలంటే మా వల్ల కాదు, చదువుకున్నోళ్ళు కూడా నీతో మాట్లాడలేరు, నీకు సమాధానం చెప్పలేము అంటుంటాం కదా మనం. అలాగా నువ్వు మాటలో చాలా నేర్పరి, నువ్వు చాలా బాగా మాట్లాడగలవు, నువ్వు ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతావు అంటూ లోపల ఉన్నటువంటి ఆవిడని అంటున్నారు. ఆవిడంటుంది నేను బాగా మాట్లాడటం, మీరే బాగా మాట్లాడగలరు, మీరే ఏదన్నా అనగలరు, మీరు ఏమన్నా చేయగలరు అని ఆవిడ అంటే ఒకరికొకళ్ళు వాదించుకుంటున్నారు. కానీ మరి వాదించుకోకూడదు కదా. వెంటనే లోపల ఉన్న ఆవిడకి వెంటనే అర్థమైంది, అమ్మో భగవద్భక్తులతో వాదించకూడదు, పోన్లే ఒక మాట అంటే ఏమైపోయింది, అంటే అన్నీలే, నువ్వు నువ్వు సరేనరా, నన్నే కదా అంటున్నారు అనంటే ఏం పర్వాలేదులే అంటూ మాట్లాడకుండా ఊరుకుండిపోయింది. అంటే మనల్ని ఎవరైనా నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అంటే నిజంగా మనం మంచివాళ్ళమే, కానీ వాళ్ళు కనుక మన మీద నేరారోపణ కానీ నిందారోపణ కానీ చేస్తే దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే అన్నీలే అని ఎప్పుడైతే మనం పాజిటివ్గా తీసుకుంటామో అక్కడ గొడవ పెరగదు ఒకటి. తర్వాత వీళ్ళు ఉత్తరోత్తర అసలు నిజం తెలుసుకుంటారు, అప్పుడైనా పశ్చాత్తాపడతారుగా. అంతే, అంత టైం ఇవ్వాలన్నమాట ఎదుటి వాళ్ళకి. అంతేగాని అబ్బెబ్బే నేను చాలా మహాత్మురాలని, నేను చాలా నన్ను అలా అంటావట, నా గురించి నీకేం తెలుసు, నీ ఎంత చూస్తాను, నన్ను ఇన్ని మాట్లాంటావా, నీకు కావాలంటే ఎవరితోటైనా సాక్ష్యం ఇప్పిస్తాను, ఇలా వాదించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? అలా వాదనలు వద్దు. ఎప్పుడూ కూడా ఎటువంటి వాదనలు పెట్టుకోకూడదు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి ఇలాంటి వాదన పెద్ద అడ్డుకట్ట. అక్కడితో మీ సాధన పరిపూర్ణంగా ఆగిపోతుంది, ముందుకు సాగదు. ఆ మాట 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 పెరిగిపోతుంది కదా, ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా ఆ మాటలన్నీ కూడా. అందుచేత అక్కడ కట్ చేసేసా, పోన్లే అంటే అన్నావులే, నువ్వే కదా అన్నావు, అవును అవును, ఇప్పుడైతే ఏంటి, సరే ఓకే ఇక్కడితో వదిలేసేయండి అని అనుకున్నాం అనుకోండి, అక్కడితో గొడవ వదిలిపోతుంది. తర్వాత ఎప్పుడో 2 రోజులకో 2 సంవత్సరాలకో అసలు విషయం తెలిసినప్పుడైనా అయ్యయ్యో నీతో నేను ఆ రోజు అలా మాట్లాడాను సారీ అని చెప్తాడా చెప్పడా? అప్పుడు మన మీద అతనికి ప్రేమ గౌరవం ఎక్కువ అవుతుందా ఎక్కువ అవుదా? అందుచేత ఎవ్వరితోటి కూడా వాదన వద్దు. వాదన ఎప్పుడూ కూడా తీసుకోకూడదు, చేయకూడదు వాదన. అంటే ఈవిడ నిందించినా స్తుతించినా రెండింటినీ సమభావంతో తీసుకోవాలి అని జ్ఞానం తెలిసినదై వెంటనే వాళ్ళు ఏదన్నా సరే ఆగిపోతుంది అనమాట. సరేనర్రా, పోన్లేండి మీరు అలాగే వదిలేసేయండి అంటారు అని అనుకుని ఊరుకుంటుంది. అంటే రియాక్ట్ అవ్వకూడదు అనమాట. సరే నేనే కఠినురాలును అని అన్నారు కదా, పోన్లే అలాగే అనేసుకోండి అంటారు. అన్నాక ఈవిడేం చేస్తారు, లోపల ఉన్నటువంటి ఆవిడ సమతా స్థితికి వచ్చేసింది కదా. పరమాత్మ కూడా మనల్ని ఆ స్థితిలో చూడాలని ఆశపడతాట. మనం ఇంతకాలం మనం అన్ని పాసురాల్లో ఏం చెప్పుకున్నాం, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ముందర బాగా వినాలి. భగవంతునికి సంబంధించిన కథలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఏవైనా సరే వినాలి. విన్నదాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న దాన్ని మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకుని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడే కదా మన మనస్సు కుదురుకుంటుంది. అన్ని అవస్థల పరమాత్మ కూడా పాపం వీళ్ళు ఇన్ని రకాలుగా చెయ్యాలని చెప్పి ఆరాట పడతాట. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, పరమాత్మ శరీరంలో భాగాలు మనం.
మన కర్మవశాత్తు పరమాత్మ నుంచి పడిపోయాం ఈ భూమి మీదకి. మళ్ళీ ఈ భూమి మీదకి పడిపోయిన మనం తిరిగి పరమాత్మని చేరుకుండే క్రమమే ఇవన్నీ కూడా, ఈ సాధన అంతా కూడా. మరి ఎప్పుడు చేరుతాం? ఈ జన్మకి సరిపోతుందా ఏమో. మన కర్మ పరిపక్వం అయిపోయిందనుకోండి, ఈ జన్మలోనే మోక్షం వచ్చేయచ్చు. లేకపోతే ఆ జనన మరణ సంసార చక్రంలో పడి కొట్టుకుంటూ ఎప్పటికో చేరతాం ఆయన్ని. ఎప్పటికైనా చేరాల్సిన అల్టిమేట్ గోల్ ఆయనే. ఈ జన్మ కాకపోతే 10 జన్మల తర్వాత అయినా అల్టిమేట్ గోల్ పరమాత్మే. పరమాత్మని చేరుకోవాలి, అందులో ఏం అనుమానం లేదు. ఎప్పటికైనా వస్తుంది మోక్షం. కానీ ఈ లోపల పరమాత్మ మన కర్మని తగ్గించాలని చెప్పి చూస్తూ ఉంటాడట. మనకి ఏదన్నా మంచి చెయ్యాలనుకోండి, మనం ఏమనుకుంటాం? ఈ పూజ చేశాను, విష్ణు సహస్రనామం 11 సార్లు పారాయణ, హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ, లేకపోతే లలితా సహస్రం వెన్నెల పారాయణ చేసాం, అయినా నా సమస్య తీరలేదు. ఎందుకు తీరలేదు? కర్మ. మన కర్మ పరిపక్వం అయిపోతే పరమాత్మ కూడా ఏం చెయ్యట. మన కర్మ పరిపక్వం అయితేనే మన కోరిక ఫలించేలాగా చేస్తాడట. అంతేగాని ఆయన పెట్టుకున్న రూల్ని ఆయన బ్రేక్ చేయరు. కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కదా మనం ఏ ఆటలోనైనా. ఇది అంతా జగన్నాటక లీలా సూత్రధారి యొక్క ఆట. ఆ ఆటలో ఆయనే కొన్ని రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ఎవరు బ్రేక్ చేయడానికి లేదు. నువ్వు నాకు ఎక్కువ పూజ చేస్తున్నావు కాబట్టి నీకు కర్మ తీరకపోయినా నీకు ఇచ్చేస్తాను వరాలని చెప్పి చిన్న దేవీ దేవతలు కూడా ఎవరు అనరు. అంటే కర్మ పరిపక్వత కావాలి. ఆ మనకి వరం ఇవ్వాలంటే చూస్తాడట. వీడి తెలుసో తెలియకో ఏదైనా పుణ్యం చేశాడా? తెలుసో తెలియకో కొన్ని పనులు చేస్తాం, అది మనకి పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఉదాహరణకి మన ఇంట్లో ఉన్నటువంటి పశువులు, ఆవులు, దూడలు ఉంటాయి కదా. మన దూడ లేకపోతే ఆవు మన దగ్గర కొట్టంలోంచి విడిపించేసుకుని పరిగెత్తింది. మనం దాన్ని పట్టుకోవాలని చెప్పి దాని వెనకాల దాని మెళ్ళ తాడు పట్టుకుంటే సరిపోతుంది కదా, పరిగెడతాం. అది ఏం చేస్తుంది? గుడి చుట్టూతా పరిగెడుతుంది తెలియకుండా. దానికి గుడి అని తెలియదుగా. మనం కూడా దాని వెనకాల పరిగెడతాం. గుడి చుట్టూలా ప్రదక్షిణ చేయాలని కాదు సుమా, దాన్ని పట్టుకోవాలని పరిగెడతాం. అంటే అనుకోకుండా గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసేసామా లేదా, ఆ పుణ్యం మన ఖాతాలో వేసేస్తాడు పరమాత్మ. అంటే మనం కావాలని గుళ్ళో ప్రదక్షిణ చెయ్యకపోయినా, ఆవు వెనకాల పరిగెడుతున్నా, ఆవు గుడి చుట్టూతా పరిగెడుతోంది కాబట్టి దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నా సరే, మనకి గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసింది అని మన ఖాతాలో వేసేస్తాడు. అదొక పుణ్యం. కొంతమంది చూడండి, మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. మన పని వల్ల పక్క వాళ్ళకు ఉపకారం కలుగుతుంది. మనం చేసే పని వల్ల పక్క వాళ్ళకు ఉపకారం కలుగుతుంది. అది మనం తెలియకుండానే చేస్తాం. అదొక పుణ్యం. అలా చేసిందా లేదా అని చూస్తాట. మన వస్తువులు ఎవరో దొంగలు తీసేసుకుని పారిపోతున్నారు. దొంగ 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 నడిచి చివరికి ఎలాగైతేనే వాడిని పట్టుకుంటాం. పట్టుకుంటే మన పర్సు కొట్టేశాడు కాబట్టి మన పర్సుతో పాటు ఇంకో 4-5 పర్సులు కనబడతాయి వాడి దగ్గర. అంటే ఆ 4-5 కూడా నువ్వు ఉపకారం చేసావా లేదా తెలియకపోయినా. నీ పర్సు కోసమే వెళ్ళావు, కానీ ఇంకో 4-5 పర్సులు కూడా నువ్వు సాధించి పెట్టావా లేదా, ఆ పుణ్యం కూడా నీ ఖాతాలో వేస్తాడు. అలాగా మనకి తెలిసి తెలియకుండా కొన్ని పుణ్యాలు చేస్తూ ఉంటాం. మనం అందరం ఒక గ్రూపుగా కూర్చుని ఏవో చిన్న మాటలు మాట్లాడుకుంటాం. ఈ లోపల అంటారు, నేను నిన్న ద్వారకా తిరుమల వెళ్ళాను, లేకపోతే పెద్ద తిరుపతి వెళ్ళాను, వాళ్ళని అయోధ్య వెళ్ళాను, లేకపోతే కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి అలాగ తమిళనాడు టూర్ అంతా వేసుకొచ్చాం, మాట్లాడుకుంటారు కదా. అంటే పుణ్యక్షేత్రాల యొక్క మాటలు, ఆ పేర్లు తలుచుకుంటాం కదా, అలా మాట్లాడుకున్న పుణ్యమేట. అలా మాట్లాడుకున్న మన ఖాతాలో పుణ్యం పడిపోతుంట. ఇలాగ వీళ్ళు ఏ సుకృతాలైనా చేశారా లేదా, అంతేగాని కర్మను మాత్రం కర్మ పడిపోతేనే మన కోరిక తీరుతుంది. ఆ కర్మను తగ్గించుకోవడానికి ఎతుకుతాడు అనమాట. కనీసంలో కనీసం మేము మార్కులు దిద్దేటప్పుడు పేపర్లు దిద్దుతాం కదా, బార్డర్లో వస్తాయి వాడికి మార్కులు. ఏ మేడం గారు అంతేనా? బార్డర్లో వస్తాయి. పోనీ ఎక్కడైనా ఏదన్నా చేశాడా లేదా, ఒక్కటి ఏదన్నా రాస్తే, ఒక బిట్ ఏదన్నా రాస్తే పోనీ అక్కడ టిక్ ఇచ్చేసి మార్క్ వేసేద్దాం, పాస్ చేసేద్దాం అని చూస్తుంటాం మేము కూడా. అలాగా పరమాత్మ కూడా అలాగే చూస్తూ ఉంటాడట. అంచేత అలాంటి సుకృతాలు ఏమైనా చేశారా లేదా అంటూ వీళ్ళు చూస్తుంటారు. అలాగ మనం ఏం చేయాలి? ఇప్పుడు దాకా 10 మంది గోప బాలికల యొక్క భగవదాభిముఖ్యాన్ని మనం సంపాదించుకోగలిగితే, అంటే భాగవతోత్తములని మనం పట్టుకోగలిగితే, అప్పుడు కానీ మనకి ఆ మంత్రం దొరకదు. ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఆచార్యుల వారి దగ్గర ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఇప్పటికీ మంత్రం తీసుకుండే పరిపక్వత సాధించారు, వీళ్ళకి మంత్రం ఇవ్వచ్చు. మంత్రంలోనే పరమాత్మ ఉంటాడు.
మంత్రం ద్వారానే పరమాత్మను పట్టుకోగలం. ఇప్పుడు మనం చెప్పే నామాలన్నీ కూడా మంత్రాధీనాలే. మనం రోజు నామాలు అనుకుంటున్నాం కదా, అలాగనమాట. సరే, లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒప్పేసుకుంది కదా, నేనే కఠినాత్మురాలిని అని చెప్పి ఒప్పేసుకుంది. ఒళ్ళేని పోదాయ్ అమ్మా, ఇంకా బయటికి రావేంటి, రావాలి కదా, నీకు ఈ ఏకాంతం ఎందుకు, నువ్వు ఒక్కదానివే శ్రీకృష్ణ పరమాత్మతో క్రీడించడం కాదు, మమ్మల్ని కూడా ఆనందింపచేయి. నువ్వు బయటకు వచ్చి ఆ కీర్తన మాతో కూడా కలిపి పాడావనుకో, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మాతో కలిపి నువ్వు ఆ సంకీర్తన చేయి, మమ్మల్ని ఆనందింపచేయి. అంటే, ఏమర్రా, మీరు లేని సుఖం కూడా నాకు ఒక సుఖమేనా, మీరుంటేనర్రా నాకు సుఖం, మీతో కలిసి ఉండాలనే తాపత్రయం నాకు కూడా. అందరూ వచ్చేసారా అన్న, అందరూ వచ్చేసారా లేదా, ఏమో సగం మంది వచ్చారు సగం మంది రాలేదు, అందరూ వచ్చాక వద్దావులే బయటికి అని చెప్పి ఊరుకున్నాను నేను. అంతేగాని లోపల నేనేమీ ఆనందం పడట్లేదు, మీతో ఉంటేనే నాకు ఆనందం, అందరూ వచ్చారా లేదా అంటుంది. ఎల్లారం పోందారో పోందని కొలా అందరూ వచ్చేసారు. కావాలంటే నువ్వు పట్టుకుని లెక్క పెట్టుకుని చూసుకో, ఇలా ముట్టుకుని లెక్క పెట్టుకో. ముట్టుకుని ఇప్పుడు చూడండి, ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు అనుకోండి చాలా రోజుల తర్వాత, హాయ్ బాగున్నావా అంటావా, వెళ్ళిపోయి గబాలను కౌగిలించేసుకుంటావా, గబాలను కౌగిలించేసుకుంటాం, అవునా కదా. అంటే ఆ తపన మనల్ని అలా తీసుకెళ్తుంది. అప్పుడు కానీ మనకి తృప్తిగా ఉండదు. అలా ముట్టుకుని పట్టుకుని మాట్లాడితేనే కానీ ఆ ఆనందం మన ప్రేమ వాళ్ళకి వ్యక్తం కాదు. అలాగా నువ్వు బయటికి రా, వచ్చి మమ్మల్ని అందరినీ పట్టుకుని లెక్క పెట్టు అని అంటున్నారంటే, పరమ భాగవతోత్తముల యొక్క మాటకి ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో, వాళ్ళ స్పర్శకి కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తారు. అప్పుడు కానీ అలా పట్టుకుని మాట్లాడితేనే కానీ తృప్తిగా ఉండదు కదా, అవునా కదా. మనకి రోజు జరిగేవే ఇవన్నీ కూడా పట్టుకుని మాట్లాడుతుంది ఒక ఆనందం. అమ్మ ఏదో మనస్తృప్తి, అమ్మ ఎన్నాళ్ళు అయిపోయింది మనం కలిసి, ఎన్ని ఏళ్ళు అయిపోయింది, ఆహా ఆనందం అనుభవిస్తాం కదా. నువ్వు వచ్చి ఇలా పట్టుకుని మాట్లాడు, నీ వాకిటికి నీ దర్శనం కోసం వచ్చాం, ఒక్కొక్కళ్ళు వచ్చారా లేదా కౌంట్ చేసుకో, అందరూ వచ్చారా లేదా అని చెప్పి ముట్టుకుని మాట్లాడు. నువ్వు గనక నీ దర్శనం ఇస్తే, నువ్వు పట్టుకుని మాట్లాడితే మా జన్మ ధన్యం అయిపోతుంది. అంటే మహాపురుషుల యొక్క దర్శనం మాత్రమే కాదు, వాళ్ళ స్పర్శ తగిలినా మనం పునీతులం అయిపోతాం. అందుకని చెప్పి దానికోసం మనం తాపత్రయపడాలి. అందరూ చూడండి, స్వామీజీని ఎవరు ముట్టుకోనివ్వరు, దూరం నుంచే దండం పెట్టుకోమంటారు. ముట్టుకోకూడదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు ఉండే కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏవో అంటారు, వాళ్ళు బయట ప్రపంచానికి ఇష్టం ఉండదు, అందరూ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, ముట్టుకోనివ్వరు, అది మనం పాటిస్తాం. కానీ వీళ్ళందరూ పరమ భాగవతోత్తములు కదా. ఒకసారి చూడండి, మనకి శటకోపం పెడతారు, శటకోపం పెట్టంగానే అది తల మీద పడంగానే పరమాత్మ పాదాలే మన తల మీద ఉన్నట్టు ఒక ఫీల్ కలుగుతుంది, డివైన్ ఫీలింగ్, అవునా కదా. ఆధ్యాత్మిక ఒక మంచి భావన, ఆ భావన కలిగితే అమ్మ, అలాంటి భావన అన్నమాట ఇది. అమ్మ చాలా బాగుంది, అది పెట్టకపోతే మళ్ళీ లోటు, తీర్థం తీసుకున్నా సెటార్ పెట్టండి అడిగేస్తూ ఉంటాం మనం, ఆ ఫీలింగ్ కోసం అన్నమాట. అదొక భావన. అలాగా అంటే అలాంటివి పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ యొక్క దర్శనము, వాళ్ళు మాట్లాడే మాటలు వినడం వల్ల మనలో ఇంకా ఏమైనా అవరోధాలు ఉంటాయి, ప్రతిబంధకాలు ఉంటాయి, పరమాత్మ దగ్గరికి చేరడానికి వీలుగా మనం వెళ్తుంటే మనకి కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కదా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ ప్రతిబంధకాలు ఏమన్నా ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి అని ఒక్కసారి మమ్మల్ని పట్టుకుని మాట్లాడమ్మా అంటారు. వెంటనే అంటున్నామే, వచ్చి ఏం చేయాలి, నేను ఏం చేయాలంటావేంటి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విజయానికి సంకేతమైన వాటిని గురించి మనం ఆ చరిత్రలను కీర్తిద్దాం. విజయ సంకేతాలను మనందరి గురించి కష్టపడ్డాడు కృష్ణ పరమాత్మ. ఎలా కష్టపడ్డాడు, కంసుడు ఏం చేశాడు, అక్రూరుల వారిని పంపాడు, మధురకి శ్రీకృష్ణుడిని బలరాముడిని తీసుకురా, ఇక్కడ పెద్ద యజ్ఞం జరుగుతోంది చూద్దామని చెప్పి తీసుకురా అంటాడు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, వస్తున్నప్పుడే దారిలోనే కువలయాపీడనం అనే ఏనుగుని పంపించి కృష్ణ పరమాత్మను అంతమొందించేద్దాం, ఒకవేళ అక్కడ తప్పించుకున్నాడా, రెండోదేంటి చాణూరు ముష్టికలతో చంపించేద్దాం, అది కూడా తప్పించుకున్నాడా నేనే చంపేస్తాను అన్నాడు. మనకి చూడండి సినిమాలో చూపిస్తాం, అదేదో సినిమాలో అంటారు, ఈ స్పాట్ లో తప్పించుకున్నాడా, ఇంకో 2 ట్రాక్టర్లు పెట్టాను ఆ స్పాట్ లో కొట్టేద్దాం, అక్కడ కూడా తప్పించుకున్నాడా, ఇంకో 10 ట్రాక్టర్లు పెట్టాను అక్కడ కొట్టేద్దాం అని సినిమా డైలాగులు ఉంటాయి చూసారా. ఇవి చూసే వాళ్ళు రాశారు, వాళ్ళు సొంతంగా రాసింది ఏం కాదు. అందుచేత కపటంగా అన్నాడు,
వీళ్ళు ఏం చేశారు, బలరామకృష్ణులు ఇద్దరు వస్తూ ఉంటే వీళ్ళ మీదకి కువలయాపీడనం అన్న ఏనుగును ప్రయోగిస్తారు. కృష్ణ పరమాత్మ చేతిలో ఏ ఆయుధాలు లేవు, ఖాళీ చేతులతో ఉన్నాడు, సుకుమారమైన 16 ఏళ్ల పిల్లవాడు. అటువంటి పిల్లవాడి మీద అంత పెద్ద ఏనుగుని, అలాగ మదించిన ఏనుగు, పైగా అది ఎలాంటి వాళ్ళనైనా సరే తొండంతో ఇసిరేస్తుంది, అంత భయంకరమైన ఏనుగుని ప్రయోగించాడు. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ అల్లల్లాడిపోతున్నారు. చూస్తే బాలుడు, కంసుడికేమో ఎదురెళ్ళి పోరాడేంత ధైర్యం లేదు, కనీసం మాట మాట్లాడినా చంపేస్తాడు. భయంతో మనసులోనే, భయాన్ని కూడా పైకి ప్రకటించడానికి వీలు లేదు. అంటే తను ఏమన్నా చేస్తాడని చెప్పి భయపడుతున్నావా అని అంటాడేమోనని భయాన్ని కూడా మనసులోనే పెట్టుకుని చూస్తున్నారు. అయ్యో కృష్ణుడికి ఏ ప్రమాదం జరగకూడదు, కృష్ణుడు బాగుండాలి, అయ్యో ఈ ఏనుగు ఏం చేస్తుందో. అటువంటి వాళ్ళ భయాన్ని తిను ఆయుధంగా చేసుకుంది. అంటే ఆ భయాన్ని పోగొట్టాలని కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, దంతాలు 2 పీకేసి ఆ ఏనుగుని గుద్ది 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 చంపేశాడు. ఆ ఏనుగే అహంకారము. కువలయాపీడనము. కు అంటే ఏంటి, భూమి. వలయము అంటే మండలము. పీడము అంటే పీడించేది. భూమండలాన్ని అంతటినీ పీడించేది ఏంటి, అహంకారము. అటువంటి అహంకారము పోతేనే కానీ పరమాత్మ దర్శనం అవ్వదు. ఒక అహంకారం అలా పోయింది. కువలయాపీడనం అన్నటువంటి ఎవరి కోసం చంపాడు, స్త్రీలందరూ బాగుండాలి, వాళ్ళు సంతోషిస్తారు, మన ఆనందం కోసమే కదా చేశాడు. కాబట్టి అటువంటి విజయ వృత్తాంతాన్ని మనం కీర్తించాలి. తర్వాత చాణూర ముష్టికుల్ని చంపేశాడు. చాణూర ముష్టికులు మల్ల యుద్ధంలో కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని కూడా ఎలాగన్నా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అంతమొందించాలి అన్న దుర్మార్గమైనటువంటి పన్నాగం పన్నాడు కంసుడు. ఆ పన్నాగం పన్నినా కూడా వీళ్ళు ఏమైనా సాగనిచ్చారా, లేదు. అప్పుడు కూడా అంతటి బలిష్ఠులైన వాళ్ళు కూడా ఇంతటి సుకుమారమైన ఇద్దరు చిన్న బాలురు వాళ్ళిద్దరిని చంపేశారు. వాళ్ళే కామక్రోధాదులు. కామము క్రోధము చాణూర ముష్టికులు. కువలయాపీడనం అన్నది అహంకారం. ఈ అహంకారము కానీ కామక్రోధాదులు కానీ మనంతట మనం తీసుకోలేము. పరమాత్మే మనలో ఉన్నటువంటి కామక్రోధాదుల్ని అణిచెయ్యాలి. ఎలా అణిస్తాడు అంటే మనకి దగ్గరగా ఉన్నదేంటి, పరమాత్మ నామము. అందుకనే మీకు ప్రతి పాసురంలో కూడా నామాలు చెప్తున్నాను. ఆ నామం మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుండేదాకా ఆ నామాన్నే జపించండి. జపిస్తున్నారా లేదా, అలా జపిస్తూనే ఉండాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి అన్ని రకాల దుర్గుణాలు పోతాయి. ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తే మీరు పలుకుతున్నారా లేదా, అనంతలక్ష్మి గారు అంటాను వెనక్కి తిరుగుతారా లేదా, నాగలక్ష్మి గారు అంటాను వెనక్కి తిరుగుతున్నారా లేదా. సామాన్యమైన మనమే వెనక్కి తిరుగుతున్నప్పుడు రామ 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 అంటే ఆయన వెనక్కి తిరగడా. అందుకని ఆ నామాన్ని పట్టుకోవాలి. ఆ నామాన్ని నువ్వు ఎన్నిసార్లు పలికితే అంతగా నీలో ఉన్న రేగుతున్నటువంటి, చూడండి శీతాకాలంలో దుమ్ము పైకి రేగుతూ ఉంటుంది, నీళ్లు చల్లితే అణిగిపోతుంది, అది భగవన్నామం. భగవద్గుణానుభవ వైభవాన్ని ఎప్పటికప్పుడు చల్లుతూ ఉండాలి. జల్లుతూ ఉంటే నీలో రేగుతున్నటువంటి దుర్గుణాలు ఉంటాయి చూసారా, మనందరిలో కూడా అసూయ, ద్వేషము, ఎదుటి వాళ్ళని చూసి ఓర్చలేకపోవడము, చీటికి మాటికి కోపం వచ్చేయడము, ఏదన్నా చేతిలో ఉంటే విసిరేయడము, కామాలు, క్రోధాలు, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. మనందరం దానికి ఏం అతీతులు ఏం కాదు కదా. అతీతులు అయితే ఇక్కడ ఎందుకు ఉంటాం, మానస సరోవరంలో తపస్సు చేసుకుంటాం. అందరికీ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం భగవన్నామాన్ని చెప్పుకుంటున్నాం. ఎప్పటికైనా పోకపోతాయా మన శరీరాన్ని వదిలేసి అని, అవునా కదా. అందుచేత ఇవన్నీ మనం భగవంతుని పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే వెళ్ళి లోపలికి వెళ్ళి విగ్రహాన్ని గట్టిగా కౌగిలించేసుకుని మాట్లాడేమని కాదు. ఆ నామం పట్టుకుంటే చాలు. ఆ నామం మనకి అంకిందా మనం విజయమే, మనకి విజయం వచ్చేసినట్టే. అందుచేత మనం అలాగా పోగొట్టుకోవాలి పరమాత్మని అంటూ మళ్ళీ అలాగే అంటారు. ఇక్కడ ఒక ఏనుగుని చంపారు కదా, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అంతకు ముందు ఒక ఏనుగుని రక్షించాడు ఎక్కడ, వెరీ గుడ్, గజేంద్ర మోక్షంలో. అక్కడ ఏనుగుని రక్షించడం కంటేట ఇక్కడ ఏనుగును చంపేయడమే వీళ్ళకి ముఖ్యంట. అంతే, ఈ ఏనుగుని చంపాలి. ఏనుగంటే అహంకారం కదా, మరి ఈ అహంకారాన్ని చంపడమే ముఖ్యం కదా. అహంకారం ఎప్పుడైతే పోతుందో అప్పుడే కదా మనం పరమాత్మకి దగ్గరగా వెళ్తాం. అది ఆ ఏనుగుని రక్షించడం కాదు మాకు ముఖ్యం, ఈ ఏనుగుని చంపడం మాకు ముఖ్యం అంటారు. 2 ఏనుగులే, ఒక ఏనుగుని రక్షించాడు, ఇంకో ఏనుగుని చంపాడు. ఈ ఏనుగు చంపడం మాకు ముఖ్యం, ఎందుకంటే కృష్ణ పరమాత్మని మాకు అందించింది.
ఆ ఏనుగు చంపడం వల్లే కదా కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మని మనకి కనపడకుండా చేసేవే ఈ అహంకారము, కామము, క్రోధము ఇత్యాది గుణాలన్నీ కూడా. ఆ కనపడకుండా చేస్తాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి పరమాత్మ కనబడ్డు. ఒళ్ళు తెలియనటువంటి కోపంతో పరమాత్మ కనబడ్డు. అంతా అయిపోయాక చేతులు కాలేక అప్పుడు ఆకులు పట్టుకుంటాం. ఉపయోగం ఏముంది? మనలో ఉన్న ఈ అహంకారాన్ని అన్నిటినీ తీసివేయగలిగిన వాడు కేవలం పరమాత్మే. అంటే ఒక్క కువలయాపీడనాన్ని మాత్రమే కాకుండా చాణూర ముష్టికుల్ని చంపేశాడు, కంసుణ్ణి కూడా చంపేశాడు. అలా సమూలంగా శత్రుశేషం లేకుండా మధురకు వెళ్ళాడు. పదే పదే మధురకు ఎవరు వస్తారు? మళ్ళీ మళ్ళీ ఒకసారేమో కువలయాపీడనం చంపేసి వెళ్ళిపోయి మళ్ళీనేమో వాళ్ళిద్దరిని ఎందుకో ఒకేసారి పట్టుమని కొట్టేస్తాడు. కృష్ణుడి దగ్గర ఉన్న గుణం అదే, శత్రుశేషం ఉంచుకోడు. పాపం పిచ్చి మన రామయ్యే పిచ్చాడు పాపం. ఆయన ఏం చేశారు? ఎంతసేపు జాలి దయ లేకపోతే శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపడం ఎందుకు? పూర్తిగా చంపేయచ్చు కదా, అవునా కదా? అలాగే మారీచుడు సుబాహుల్లో సుబాహుడిని చంపేసి మారీచుడిని వదిలేశాడు. మారీచుడిని వదిలేయడం ఎందుకు? వాడిని కనుక చంపేసి ఉంటే మాయలేడిగా రాకపోతుందేమో జాలి. మరి రావణాసురుడిని వెంటనే మొదటిసారి తల కొట్టేయచ్చు కదా. నువ్వు వెళ్ళు, ధనుసు పట్టుకురా, నీవన్నీ సైన్యం చేసుకురా, మళ్ళీ సమీకరించుకుని యుద్ధానికి రా, అన్ని అవకాశాలు ఇస్తారు రామయ్య. కృష్ణయ్య దగ్గరికి అలాంటివి ఏం లేవు. ఫట్ 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 అని కొట్టేయడం అయిపో 0 మార్కులు వేస్తే పంపేస్తాడు అంతే. మా దగ్గర జాలిదయ్యా కర్మ అందరం అందరూ రామయ్య లాంటి వాళ్ళం. ఫోన్లే ఎక్కడన్నా ఒక అరమార్కు వేసి పాస్ చేయపోతావా అని చూస్తూ ఉంటాం. జాలి ఉంటుంది కదా. కృష్ణుడి దగ్గర అలాంటి ఆటలేమో ఉడకవు అనమాట. వెంటనే అందరినీ ఒకేసారి కొట్టిపడేస్తాడు. అలాగా భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకాలైన వాణిని సర్వేశ్వరుడైనటువంటి ఆయనే తొలగించాలి తప్ప మనం ఏమీ చేయలేము. అలాగే మేమందరం ఎవరో స్త్రీలం, మనందరం స్త్రీలమే కదా. మనం స్త్రీత్వాభిమానాన్ని కూడా వదిలేసి పరమాత్మ దగ్గరికి వెళ్తున్నాం. ఎవరైనా అలా వెళ్తారేంటి? కానీ మన ప్రేమ చేత, ఆ ప్రేమ పొంగిపోవడం చేత కృష్ణ పరమాత్మని పట్టుకోవాలని గబగబా అందరూ కూడా మీ భర్తల్ని వదిలేసి వచ్చేసారా లేదా? ఎందుకంటే పరమాత్మ మీద ప్రేమ చేత అలాంటి అభిమానాన్ని పోగొట్టాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకనే మనం రాగలిగాం ఇక్కడికి. లేదు బాబా నేను ఇంట్లోంచి కదలను అని అనుకుని ఊరుకున్నావా? అనుకుని ఊరుకునే స్టేజ్ దాటి మన భక్తి ప్రవహించింది. అందుకు పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఈ రకంగా మనం అన్ని పాసురాలలో కూడా పరమాత్మ యొక్క దివ్య గుణనామ సంకీర్తన చేసుకుంటూనే ఉన్నాం. మరి మధుర అని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ మధుర? మధురయే మన మనస్సు. మన మనస్సుని రాజస ప్రవృత్తి అనే కంసుడు పట్టుకున్నాడు. మళ్ళీ రాజస ప్రవృత్తి ఉన్నా మనకి సత్వ రజస్తమో గుణాలు 3 గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. ఒక గుణం ఎక్కువ, గుణం తక్కువ, హెచ్చు తగ్గులు ఉంటాయేమో కానీ 3 ఉంటాయి. దాంట్లో సాత్విక గుణ సంపన్నులైన దేవకీ వసుదేవులు ఉన్నారు కదా. వాళ్ళ ప్రవృత్తి నచ్చకే కదా రజస్సు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సత్వగుణ ప్రధానమైన దేవకీ వసుదేవులు చెరసాలలోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి పుట్టినవాడే కదా కృష్ణ పరమాత్మ. ఆయన ఏం చేశారు? ఈ రాజస ప్రవృత్తి గల కంసుడికి కనబడకుండా దాక్కుని ఎక్కడ పెరిగాడు? నంద యశోదల దగ్గర పెరిగాడు. నందుడెవరు? ఆచార్యుడు. యశోదాదేవి ఎవరు? మంత్రము. మంత్రాన్ని దాచుకుని తన కడుపులో దాచుకుని పిల్లాన్ని కంది కదా. మనందరికీ అలాగే కదా తెలుసు. యశోద బిడ్డగానే తెలుసు కదా. ఈ కథ అంతా మనకు ముందుగానే కృష్ణుడి కంటే ముందుగానే చూసేసాం కాబట్టి అబ్బబ్బే చెరసాల్లో పుట్టాడు, అక్కడికి వెళ్ళి పెరిగాడు అని. కానీ వాస్తవానికి వాళ్ళందరూ ఏమనుకుంటారు? యశోద బిడ్డనే అనుకుంటారు కదా. యశోద కడుపులోంచి పుట్టినాడనే అనుకుంటాడు కదా. అంటే కడుపులో దాచి పెంచింది కాబట్టి యశోదాదేవి మంత్రము. మంత్రం లోపల ఉంటాడు, యశోద గర్భం లోపల ఉంటాడు కృష్ణ పరమాత్మ. అదనమాట మధుర అంటే. కంసుడంటే కృష్ణ పరమాత్మ, దేవకీ వసుదేవులు ఇవన్నీ అంటే అర్థం అది. కాబట్టి పాప ఆ కృష్ణుడు ఏం చేశాడు? మనల్ని అందరినీ సంతోషపరచడం కోసం తను దాక్కుని పెరిగి మనకి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పూతన ఇలాంటి రాక్షసులందరినీ తానే సంహరించేశాడు. మొట్టమొదట సంహరించింది ఎవరిని? పూతన. ఇది అవిద్య అంటే అజ్ఞానం అనే పూతని సంహరించాడు. తర్వాత శకటాసురుణ్ణి కొట్టేశాడు. అది కర్మ. బండి చక్రాలు ఎలాగైతే పడిపోతాయో మన కర్మ కూడా అలాగే పడిపోవాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాం కదా. కర్మని అలాగే కొట్టేశాడు. తర్వాత కేసి అనే గుర్రం మీద ఆవహించిన రాక్షస ప్రవృత్తిని కొట్టేశాడు. తర్వాత 4వద బకాసుర వధ. బకాసురుడి నోట్లోకి వెళ్ళిపోయి చీల్చేశాడు కదా నోరు. అంటే దంభము పోయిందా లేదా?
బకాసురుడు అంటే దంభము, మనసులో ఒకటి పైకి ఒకలాగా ప్రవర్తించే వాళ్ళే దంభం కలిగిన వాళ్ళు అని చెప్పుకున్నాం కదా. దంభం పోయింది. ఐదోది కువలయాపీడనము, ఇదే అహంకారము. ఈ అహంకారం చాణూర ముష్టికులు అంటే కామక్రోధాదులు. ఇంతమంది రాక్షసులు మన మీద మూకుమ్మడిగా దాడి చేస్తే మనం ఏం చేయగలం? అదంతా పోగొట్టేవాడు శ్రీకృష్ణ పరమాత్మే. వాళ్ళందరినీ చంపేవాడు కృష్ణ పరమాత్మ. అందుకని ఆయనకి విజయాన్ని ఇచ్చినటువంటి ఈ ఈ కథలన్నీ కూడా మనం కీర్తించుకోవాలి. ఆ కువలయాపీడనం చంపిన కథని పదే పదే అనుకున్నాం అనుకుని అహంకారం పోతుంది. చాణూర మష్టికుల గురించి పదే పదే తలుచుకుందాం అనుకోండి, అది పోతుంది. అలాగే రోటికి కట్టవేయబడ్డాడు కదా కృష్ణ పరమాత్మ, దామోదరుడు. ఆ దామోదర లీల నిరంతరము స్మరిస్తాం అనుకున్న బంధనాలన్నీ ఊడిపడిపోతాయి. అలాగా శ్రీకృష్ణ లీలలు పదే పదే తలుచుకోవాలి, అవి గానం చెయ్యాలి. అంచేత మనం ఈరోజు 10 మంది గోపబాలికల్ని లేపేశాం. లేపేశాక ఇంతకు ముందు పాసురాలలో మనం ఎలాగైతే ఆళ్వారిని మనం తలుచుకుందామో, ఈ పాసురంలో కూడా ఒక గొప్ప ఆళ్వారి గురించి మనం చెప్పుకుంటాం. ఈ ఆళ్వారి పేరు మనం చూడండి, నిన్నేనా తొండరొడప్పడి ఆళ్వారు. నిన్నే కదా మనం చెప్పుకున్నాం. భక్తాంగ్రి రేణువు, భక్తుల పాదధూళి శిరస్సును ధరించిన వాడు. ఆయన పుట్టిన ఊళ్ళోనే, ఆ నిచులాపురంలోనే మన ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఆళ్వారు పాణర్. ఆయన పేరేంటి? పాణర్. ఈయన పంచమ కులంలో ఆయన పుడితే, సరే ఈయన ఎవరి అంశ అనుకుంటున్నారు? పరమాత్మ హృదయం మీద శ్రీవత్సము అని చెప్పి పుట్టుమచ్చ ఉంటుంది కదా, ఆ పుట్టుమచ్చ అంశ ఈయన. ఆ కులంలో పుట్టారు. ఆయనకి ఎంతసేపు ఏంటి, ఆ కులంలో పుట్టిన భక్తి, ఎంత భక్తి అంటే అంత భక్తి. ఆయన అయ్యో నేను అస్పృశ్యుడును, నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరైనా నన్ను ముట్టుకుంటే వాళ్ళు మైల పడిపోతారు అన్న భావనలో. ఈ కులాలు మతాలు అస్పృశ్యత ఇవన్నీ మనం పెట్టుకున్నవి, పరమాత్మగా ఏమి ఉండవు కదా. పరమాత్మ ఏం చూస్తాడు? మనందరిలో నిష్కల్మషమైన భక్తి. ఆయనకు అదే కావాలి. నువ్వు ఏ కులంలో పుట్టావు, నువ్వు ఏ వంశంలో పుట్టావు, నీ వంశం ఎంత గొప్పది, ఇదేమో ఆయనకు అక్కర్లా. నువ్వు ఎంత భక్తిగా నాకు నువ్వు నమస్కారం చేశావు, నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు, అది కదా చూస్తారు ఆయన. అంచేత ఈయన పాపం సాత్వికమైన ఆహారమే తీసుకుంటూ సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మ గురించి ఆలోచిస్తూ పరమాత్మలోనే లీనమైపోయి ఉండేవారు. వీళ్ళ నాన్నగారు పాణం యొక్క వాళ్ళ నాన్నగారు హరిదాసు. హరిదాసులు పాటలు పాడుకుంటూ చక్కగా తంబూరా మీటుకుంటూ పాటలు పాడతారు కదా. ఈయనకి దాంట్లో కైసికి అన్న ఒక రాగం, మనకి బోల్డ్ రాగాలు ఉంటాయి కదా సంగీతంలో, గాంధర్వ రాగం అని ఏవో రాగాలు ఉంటాయి కదా. ఈయన ఒక కైసికి రాగం అని చెప్పి ఒక రాగాన్ని పట్టుకున్నారు. పట్టుకుని ఆ రాగంతోనే పరమాత్మ మీద అనేక గీతాలు పాడుకుంటూ ఆయన గుణ వైభవాన్ని కీర్తించుకుంటూ ఉండేవారు. ఎక్కడ? కావేరీ నది ఒడ్డున, అక్కడ అంత దూరంగా కూర్చుండేవారు. శ్రీరంగం అంటే మహాప్రీతి, కానీ శ్రీరంగం లోపలికి వెళ్ళాలి అంటే అమ్మో నేను అంత్యకులజుడను, నేను వెళ్ళకూడదు. అలాగా వెళ్తే పరమాత్మ యొక్క సన్నిధానమే మైలపడిపోతుంది, పరమాత్మకి కనుక నా దృష్టి తోకితే ఆయనకి ఏదైనా అయిపోతుందేమో, ఆ ఆలయం అంతా అపవిత్రం అయిపోతుందేమో, ఇలాంటి భావన. ఎంతకీ కూడా ఆయన మనసులోంచి ఆ నైత్యానుసంధానం అంటారు దాన్ని, అంటే లేని నీచత్వాన్ని, లేని తక్కువతనాన్ని తనకి ఆపాదించుకోవడం, అది పోవట్లేదు ఎంతలా ప్రయత్నం చేసినా. ఎప్పుడు ఆయన అలాగే అనుకుంటూ ఉండేవారు అనమాట. దూరం నుంచి పాట పాడితే ఎంత అద్భుతంగా పాడతారంటే మొత్తం అందరూ కూడా అలా శిలాప్రతిమల్లా నించుని వింటూ ఉండేవారు అనమాట. అంత అద్భుతంగా పాట పాడేటప్పుడు ఈయనకి ఒంటి మీద స్పృహ ఉండదు, తదేక తన్మయత్వంతో పాడతారు. అది కూడా ఎలాగా? శ్రీరంగం యొక్క మోడల్ ఉంటుంది కదా. మోడల్ అంటే మనం బొమ్మలు గీసుకుంటాం, శ్రీరంగం ప్రాకారం ఎలా ఉంటుంది, అక్కడేమో 7 ప్రాకారాలు ఎలా ఉంటాయి, స్వామివారి గర్భాలయం ఎలా ఉంటుంది, అమ్మవారు ఉండే చోటు ఎలా ఉంటుంది, అదొక ప్లాన్ ఉంటుంది కదా. అలాగే ఇసుకతోటి శ్రీరంగ గోపురం నిర్మాణం చేసుకోవడం, ఆ గోపురం ఎలా ఉంటుంది, స్వామివారు అక్కడ ఉన్నారు, స్వామివారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఎదురుగుండగానే తను ఆ శ్రీరంగ పట్టణాన్ని ఇసుకతో నిర్మించుకుని ఆ 7 ప్రాకారాలతో సహా దాని ఎదురుగుండగా కూర్చుని దాంట్లో ఉన్నటువంటి పరమాత్మను ఊహించుకుంటూ ఊహించుకుని ఆయన గుణాన్ని ఆయన వైభవాన్ని కీర్తించుకుంటూ తన్మయత్వంతో ఉన్నారు. ఒక రోజు విపరీతమైన తెలియదు, బాహ్యస్పృహ తెలియదు, ఆయన అలా ఎదురుండగా ఉంది, పరమాత్మే ఉన్నట్టుగా భావించుకుంటూ పరమాత్మ యొక్క గుణగణాలని కీర్తించేసుకుంటున్నారు.
ప్రతిరోజు కూడా ఆలయంలో తీర్థపు బిందు తెచ్చుకోవడం, అభిషేకం చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఆ ఆలయ ప్రధాన అర్చకుడైనటువంటి సారంగముని అన్న ఆయన ఒకరోజు ఏం చేశారంటే కావేరీ నదికి వచ్చారు. ఇప్పట్లాగా అప్పుడంతా ఈ క్లీన్గా నీట్గా ఉండేది కాదు కదా, తుప్పలు అవి ఉండేవి, ఏదో ఒక సన్నటి మార్గమే ఉండేది ఒక మనిషి వెళ్ళడానికి వీలుగా. ఈయన ఈ పానన్న ఆయన ఆ దారిలోనే కూర్చున్నారు. ఈయనేమో మరి తీర్థ బిందు కోసం వెళ్ళాలిగా, మరి తీర్థ బిందు కోసం వెళ్తూ దారిలో ఇలా ఉన్నారు. ఓ పానన్ అడ్లే అన్నారు. ఈయన అసలు బాహ్య స్మృతి ఉంటేగా, ఈయనేంటి తదేకంగా శ్రీరంగనాథుడినే ధ్యానిస్తూ శ్రీరంగనాథుని యొక్క కైంకర్యంలో ఉండిపోయారు. పాటలు పాడుకుంటూ వినిపించలా, అరిచారు, కేకలేశారు. ఈయన కేకలకి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. మనం చక్కగా ఎవరైనా ఒకళ్ళ మీద రాయేస్తే ఆ రాయేస్తున్నారా, మనం ఇంకో రాయి అందిద్దామని చెప్పి చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద ఏదో ఉపకారం చేసేస్తున్నట్టు ఏ పానా లే 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 అంటున్నారు. ఉలకలేదు పలకలేదు. మరి తనకే నేను అంత్యకులజుడిని అస్పృశ్యుడిని అన్న భావం ఉంది కదా, మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో బహుశా. అప్పట్లో ఆ కాలంలో వీళ్ళందరూ కూడా ముట్టుకోకుండా ఆయన్ని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. రాళ్ళు ఒక్కొక్క సూది రాయి ఈయన శరీరాన్ని పట్టుకుని గాయం చేసేస్తోంది. ఈయనకి బాహ్య స్మృతి లేదు, వాళ్ళందరూ రాయితో కొడుతున్నారని కానీ, వాళ్ళు తనని పిలుస్తున్నారని కానీ, తను మార్గ మధ్యంలో ఉన్నానన్న కానీ స్పృహే లేదు. తదేకంగా పాటలు పాడుకుంటూనే ఉన్నారు. పాట పాడడం అయిపోయాక ఈయన ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. పాటలు పాడడం అయిపోయాక ఆయన మామూలుగానే లేచి ఏమీ జరగనట్టే, దానికి తెలియదు కదా, తను తంబురాది తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఈ సారంగముని అప్పుడు వెళ్ళి నీళ్లు తీర్థ కైంకర్యం చేయడానికి అని చెప్పి నీళ్లు తీసుకుని కావేరీ నదిలోంచి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్ళారు. గర్భాలయం తెరిచారు. తెరిస్తే ఏముంది, శ్రీరంగనాథుని యొక్క శరీరం నిండా గాయాలే, అంతులేని రక్తస్రావం అయిపోతుంది. ఏంటి ఎంతసేపు తుడిచిదా పావే. మొత్తం ప్రజలు, గ్రామంలో ప్రజలు, రాజుగారు కూడా వచ్చి చూసి, ప్రతి అర్చకుడు కూడా చూసి అయ్యో ఏం అపరాధం జరిగింది, నా వల్ల ఏమన్నా జరిగిందా అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు తప్పితే ఏం జరిగిందన్నది ఎవరికి తెలియట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసిన పని చెప్పట్లేదు. వీళ్ళు మరి ఇక్కడ అలాగా హింసించారు కదా పాణన్ని, ఆ విషయం చెప్పట్లా. రాజుగారు కూడా అన్నారు, అయ్యో నా వల్ల నా పరిపాలనలో ఏదైనా లోపం జరిగిందేమో, అందుకే రంగనాథుడికి ఒంటి నిండా ఇన్ని గాయాలయ్యాయి అని చెప్పి బాధపడుతున్నారు. అప్పుడు స్వామి సారంగమునికి కలలో కనిపించారు. రంగనాథుడికి రాజుగారికి కల్లో కనబడ్డారు. చెప్తారు సారంగమునితోటి, నువ్వు పాణం మీద నువ్వు రాళ్లతో వేసి కొట్టావు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత కూడా రాళ్ళు విసిరేలా చేసావు. దెబ్బలు నాకు తగిలాయి, తనకు తగలేదు. ఎందుకంటే తన అణువణువు కూడా నేనే నిండిపోయి ఉన్నాను. తన అణువణువు కూడా నన్నే తలుచుకుంటూ నా మీదే కీర్తనలు పాడుతూ తదేక తన్మయావస్థలో ఉన్నాడు ఆయన పాణన్. అటువంటి మహాభక్తుణ్ణి అవమానించి రాళ్లతో కొట్టావు. తన శరీరం అంతా నేనే ఉండడం వల్ల దెబ్బ నాకు తగిలింది. అందుకే ఈ గాయాలన్నీ కూడా. నువ్వు ఈ గాయాలన్నీ మానాలి అంటే నువ్వు పాణన్ని సగౌరవంగా నా ప్రాకారానికి తీసుకురా. ఎందుకంటే పాణను తను వెళ్తే ఎక్కడ దేవుడు మైలు పడిపోతాడనేది కదా బాధపడుతున్నాడు. మరి అది పోగొట్టాలంటే ఎవరో ఒకరు బలవంతంగా లాక్కు రావాలి. అది రంగనాథుడు చెప్తాడనమాట సారంగమునికి, నువ్వు సగౌరవంగా తీసుకొస్తే అప్పుడు ఈ గాయాలన్నీ మానిపోతాయి అని చెప్తారు. చెప్పంగానే ఆ అర్చకులకి కూడా అలాగా ఈ సారంగముని వెంటనే అర్చకులందరికీ చెప్తూ ఏమంటారంటే, నేను ఎలాగన్నా సరే పాణన్ని బతిమాలి తీసుకొస్తాను. ఎందుకంటే ఇది శ్రీరంగని యొక్క ఆజ్ఞ, భగవదాజ్ఞని మేరకూడదు కదా, భగవదాజ్ఞని శిరసా వహించాలి. కాబట్టి ఎలాగన్నా తీసుకొస్తాను. మీరు ఆ పాణనికి మీరు సకల సత్కారాలు చెయ్యాలి, మీరు స్వాగత సత్కారాలు చేయాలి. మీరు ఇక్కడ స్వాగత సత్కారం చేయడానికి రెడీగా ఉండండి. పాణన్ని తీసుకొస్తున్నప్పుడు ముందు కొంతమంది సంస్కృత వేదాధ్యయనం చేస్తూ ఉండాలి, వెనకాల ద్రవిడ వేదాధ్యయనం, 2 రకాల వేదాలు చదువుతూ ఉండాలి సుమా. సంస్కృతంలోనూ చదవాలి, ద్రావిడంలోనూ తమిళంలోనూ చదవాలి. అలా చేస్తూ ఉండండి అని చెప్పి వీళ్ళకి చెప్పి సారంగముని వెళ్ళి బతిమాలుతారు పాణన్ని. రండి, నేను మీ పట్ల చాలా అపరాధం చేశాను, సాక్షాత్తు శ్రీరంగనాథుడే నాకు ఈ ఆజ్ఞని ఇచ్చారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి తీసుకురమని, నన్ను క్షమించని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు పాణన్కి. అయ్యయ్యో మీరు నాకు నమస్కారం చేయడం అంటే లేదు, ఇది రంగడి ఆజ్ఞ,
రంగడు చెప్పాడు, మేము చాలా తప్పుగా ప్రవర్తించాం మీ పట్ల, మీరు ఎలాగన్నా రండి అంటే రానంటాడు. రాను అని అంటూ ఆగిపోతాడు. ఎందుకంటే రాను అంటే స్వతంత్ర బుద్ధి ఉన్నట్టు. మనం ఏదన్నా సరే స్వాతంత్ర బుద్ధి నశించాలి కదా. నేను నాది సొంత ఆలోచన కానీ సొంత నిర్ణయం కానీ తీసుకోకూడదు భగవద్ విషయం మీద. భగవదాజ్ఞని పరిపాలించడమే, ఏది జరిగినా మన మంచికే అనుకోవడమే అది. ఆ భగవదాజ్ఞని పరిపాలించాలి అంటే మరి ఆయన ఏం చెప్తున్నారో అది వినాలి. నేను అబ్బాయి నా కాళ్ళు పెడితే భగవద్ ఆలయమే అపవిత్రం అయిపోతుంది, నేను పెట్టాను అంటే ఆలయంలోకి ఆలయం అంతా కూడా అపవిత్రం అయిపోతుంది, నేను రానంటే ఓ పని చేయండి, మీరు కాలు ఆలయంలో పెట్టకుండా నేను తీసుకెళ్తాను, నా భుజాల మీద ఎక్కండి. అంతటి సారంగముని కూడా నా భుజాల మీద ఎక్కండి, రంగడు ఆజ్ఞ మిమ్మల్ని ఎలాగైనా సరే తీసుకురావాలని చెప్పి నా భుజాల మీద ఎక్కండి, నేను మిమ్మల్ని ఊరేగింపుగా తీసుకెళ్ళిపోతాను. అంతే బలవంతంగా ఆయన్ని తన భుజాల మీద ఎక్కించుకుని అప్పుడు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చేటప్పుడు ముందర సంస్కృత వేదాధ్యయనం పండితులు వేదఘోష, వెనకాల ద్రావిడ వేదం ఆ వేదఘోష జరుగుతూ ఉండగా పాణన్ని సగౌరవంగా మంచి అతిథి సత్కారాలతో లోపలికి తీసుకెళ్తారు. శ్రీరంగనాథుని యొక్క ఆ వేంచేపు చేసి ఉన్నటువంటి గర్భాలయంలోకి తీసుకెళ్తారు. ఒక్కసారి తను ఎన్నాళ్ళు కలలో ధ్యానంలో చూస్తున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఒక్కసారి కళ్ళల్లో కనిపించేసరికి ఆనంద బాష్పాలు కారిపోతాయి. మొట్టమొదటిగా ఆ పాణం సేవించుకున్నది ఏంటి? పెరుమాళ యొక్క దివ్య పాద దర్శనం. ఆ పాదాల దగ్గర నుంచి ప్రతి ఒక్క అవయవం, పాదాలు, పిక్కలు, మోకాళ్ళు, కటిస్థలము, ఆ యొక్క పొట్ట, వక్షస్థలము, భుజాలు, తిరునామాలు ఇలా కింద నుంచి పైకి అలా సేవించుకున్నాడు ఆయన. అంటే పరమాత్మను సేవించుకునే పద్ధతి. ముందు మనం వెళ్ళంగానే మొహం చూడకూడదు, వెళ్ళంగానే పాదాలు చూడాలి. పరమాత్మని పాదాల దగ్గర నుంచి పైదాకా చూడాలి, అమ్మవారిని పైనుంచి కింద దాకా చూడాలి. అది ఒక ఇదన్నమాట. ఈసారి మీరు భగవదాలయానికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతి పాటించండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు అలా పాటించండి. మొత్తం పాదాల దగ్గర నుంచి కేశ పర్యంతము కూడా ఆనందంగా ఆయన చూసి ఒక్కొక్క అవయవాన్ని, ఒక్కొక్క అవయవ సౌందర్యాన్ని వర్ణిస్తూ అప్పటికప్పుడు ఆయన అమలవాది పిరాన్ అనే 10 పాసురాల యొక్క రచన చేశారనమాట. ఆయన అమలవాది పిరాన్ అంటారు. తిరుప్పానాళ్వారు. ఈయన తిరుప్పానాళ్వారు అన్న పేరుతోటి ప్రసిద్ధులయ్యారు. అంత్య కులజుడైనా కూడా, అస్పృశ్యత ఉన్నా కూడా ఆయన పరమాత్మ భక్తిని చూశాడు కానీ కులాన్ని చూడలేదు. మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. భక్తే ప్రధానం ఎవరికైనా సరే. నిష్కల్మషమైన భక్తితో ఎవ్వరున్నా ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ కూడా తన సన్నిధానానికి ఎలా రప్పించుకోవాలో పరమాత్మకి తెలుసు. కావాల్సిందల్లా నిత్య కైంకర్యం, సర్వకాల సర్వావస్థలయందు కూడా భగవత్ సంశ్లేషణం కావాలి. అలాగా ఈ రంగనాథుడు తిరుప్పానాళ్వారు రంగనాథుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడమే కాకుండా, గోదాతల్లి ఎలాగైతే రంగనాథుని దగ్గరికి వెళ్ళాక ఆయనలో కరిగిపోయిందో అందరూ చూస్తుండగానే, అలాగే తిరుప్పానాళ్వారిలోంచి ఒక్కొక్క అవయవము కూడా వెళ్ళిపోయింది స్వామివారిలోకి. చేతులు, కాళ్ళు, మొండెమూతలు అలా ఒక్కొక్క అవయవము వెళ్ళిపోయి అందరూ చూస్తుండగానే రంగనాథునిలో ఐక్యమైపోయారు. గోదాదేవి లాగానే అచ్చు గోదాదేవి అలాగే అందరూ చూస్తుండగానే పరమాత్మ లోపలికి వెళ్ళిపోయింది. ఈయన కూడా అంత అందరూ చూస్తుండగానే పరమాత్మలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయారు. అంటే శరీరం దొరకదు అనమాట, జ్యోతి రూపంలో వెళ్ళిపోయారు అంతే. అలాగా ఆ రకంగా మా శరీరం అంతా దాంట్లోకి అదృశ్యం. అమ్మవారు అంతే, ఆయన మెట్లెక్కి ఆ శేషతల్పం మీద కాలు పెట్టి పరమాత్మలోకి ఇలా అంది, పరమాత్మలోకి వెళ్ళిపోయారు అంతే. సేమ్ ఈయన కూడా అంతే, ఒక్కొక్క అవయవము వెళ్ళిపోయి మొత్తం తన పూర్తి శరీరాన్ని అంతటిని పరమాత్మ దగ్గర సమర్పించేసుకున్నారనమాట. కాబట్టి ఏ జాతి అందు పుట్టినా ఎక్కడ పుట్టినా అందరిది ఒకటే కులం, భగవత్ కులం అంతే. శ్రీకృష్ణ పరమాత్మ కులం అందరం కూడా. అంచేత అక్కడ కులం అన్న భేదం చూడకుండా భక్తినే మనం చూస్తాడు పరమాత్మ. కాబట్టి ఈ తిరుప్పానాళ్వారి యొక్క భక్తిని మనం కీర్తించుకుంటూ, ఈరోజు పాసురంలో ఎవరిని కీర్తించుకోవాలి? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలలు కదా కీర్తించుకోవాలి. కోలయాపీడనం చంపిన లీల, చాణూర ముష్టికుల్ని చంపిన లీల, కంసుడు, ఆ వాటిని ఆ లీలలు కీర్తించుకుంటూ శ్రీకృష్ణ నామాన్ని పట్టుకుంటూ ఈ తిరుప్పానాళ్వారి యొక్క దివ్యమైనటువంటి కథను కూడా స్ఫురణకి తెచ్చుకుంటూ ఈరోజు మళ్ళీ మనం ఈ రోజుతో మొత్తం పాసురాలు అంటే
భాగవత భక్తుల్ని లేపే పాసురాలు అయిపోయాయి. 10 మంది భాగవత భక్తుల్ని లేపాలి, వాళ్ళు మాత్రమే గోష్ఠిలో చేరలేదని చెప్పుకున్నాం కదా, వాళ్ళందరినీ లేపేశాం. రేపు విశేషమైనటువంటి పాసురం. రేపు విశేష పాసురంలో ఆచార్య కులంలోకి వెళ్తాం మనం. ఆచార్యుల వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనకు ప్రోటోకాల్ అని చెప్పుకుందాం కదా, ఆ ప్రోటోకాల్లో రేపు తదుపరి అంశంలోకి వెళ్దాం. అంతవరకు ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.